బతికేంటి సార్, నాకు ఎంతో కొంత భరణం ఇప్పించండి సార్ అంటే, నువ్వు లాయల్టీగా లేవమ్మా, నువ్వు తప్పు చేసావు, వేరే మగడితో తిరిగావు కాబట్టి నీకు భరణం రాదు. ఇది జరిగింది. అలాగే భర్త తప్పు లేకుండా నేను విడిపోవాలి అనుకుంటున్నానని ఒక అమ్మాయి చెప్తే ఆ అమ్మాయికి భరణం ఇవ్వాలి. ఐ మీన్ సో ఆయన తప్పు చూపించాలి కోర్టులో, ఆవిడ అందుకని పెట్టింది, దొరకల. సరే ఇప్పుడు జనవరి ఆ టైంలోనే మేబీ ఈ గిస్మత్ మండి నా పేరు మీద రాసి, ఇప్పుడు మనం విడిపోయాం కదా, రేపు నాకు కంప్లీట్గా వేరే దేంతోనూ పోతావు, నువ్వు పోతే నా కొడుకు నా పరిస్థితి ఏమవ్వాలి, నువ్వు నాకు అంటే సరే నీకు ఇది సంపాదించేదంతా నీకోసమే కాబట్టి రాసేస్తా. అప్పుడు కూడా నా పేరు మీద ఉంటే ఎవరి పేరు మీద ఉంటే అంటే ఇట్లా కొంత డిస్కషన్ నడుస్తుంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఆపెట్టారు, తొందరపడికి అట్లా రాయకరా ఇది అని చెప్తున్నప్పుడు ఈవిడ రాస్తావా లేకపోతే బిడ్డను చూపించను, రావాకు ఇన్నాళ్ళు వచ్చేవాడు కదా, అది కూడా దూరం చేయడం అనమాట. సో ఇలా చేసినప్పుడు ఇంకా సరే బిడ్డ కోసం ఆయన రాసేసాడు. రాసేసిన తర్వాత అయినా కూడా బిడ్డను చూపించట్లేదు. ఓకే, బిడ్డను చూపించకపోయేసరికి మండిపోయింది. నేను దేనికోసం అయితే ఇంత త్యాగం చేశాను, ఆడనే నాకు చూపించకపోతే ఇంకెందుకు, నా బిడ్డ నాకు చూపించలేదు, అబ్జెక్షన్ రైజ్ చేశాడు. సార్ ఇది బలవంతంగా నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గిస్మత్ మండి గుంజుకోవడానికి పెట్టింది అని చెప్పి ఆవిడ చెప్తున్నట్టుగా గిస్మత్ మండి ఆవిడదే అయితే ఆవిడ రాయించుకోవాల్సిన పని ఏంటి? అవును. అండ్ ఇంకొక వీడియో చూపిస్తాను సార్. మన జర్నలిస్ట్ సోదరులు సార్ చాలాసార్లు అంటే పెయిడ్ జర్నలిస్టులు అని చెప్పి మాట్లాడారు కదా, టీవీ5 మూర్తి గారు. మరి ఒకవేళ పెయిడ్ జర్నలిస్టులు కాకపోతే రెండు పక్కల క్వశ్చన్లు అడగాలి కదా. మరి ఈ వీడియో నాకు దొరికింది, ఎవరికి దొరకలేదా, ఎవరు చూడలేదా? మా జర్నలిస్ట్ సోదరులు ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు కదా, ఈ వీడియో చూపిస్తా మీకు, చూడండి. వచ్చిందా మీకు? వచ్చింది శేఖర్ భాష గారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మొదలు పెడతా. అది 2021 అంటే ఇప్పటి నుంచి 4 ఏళ్ల క్రితం. ఓకే. గిస్మత్ మండి 2017లో ఎప్పుడు పెట్టారు అనుకుందాం. ఈ అమ్మాయినా మాట్లాడమ్మాయినా పెట్టిన 5 ఏళ్ల తర్వాత ఆవిడే గౌతమి. ఓకే. హీరో నిఖిలి. సో ఇది విజయవాడ బ్రాంచ్. విజయవాడ గిస్మత్ మండి ఓపెన్ చేయడానికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ వచ్చి ఆయన పక్కన కూర్చొని ఉండగా ఇవి చెప్తోంది. సో గిస్మత్ మండి కోసం మహేష్ అండ్ ఆయన పార్ట్నర్ గౌతమ్ వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు, అహోరాత్రులు శ్రమించారు. ఇవాళ గిస్మత్ మండి ఈ స్టేజ్ లో ఉందంటే దీనికి వీళ్ళిద్దరే కారణం. క్రెడిట్ గోస్ టు దెమ్. ఇట్ ఈస్ లాస్ట్ ఒక మాట అంటది, ఇట్ ఈస్ దేర్ బేబీ. ఈవిడి కూడా నిజంగా పార్ట్నరో లేకపోతే ఇదేంటి, ఇట్ ఈస్ అవర్ బేబీ అని ఉండేది. గిస్మత్ మండి ఈజ్ అవర్ బేబీ అంటే నేను కూడా ఉన్నాను, బట్ ఇట్ ఈస్ దేర్ బేబీ అంటే వాళ్ళిద్దరు కష్టపడి చేశారు. ఎప్పుడు 2021లో. ఒకసారి ప్లే చేయండి, మధ్యలో నుంచి వినపడుతుంది క్లియర్ కట్గా. ఎందుకు మన జర్నలిస్ట్ మిత్రులు ఆవిడ చెప్తే చక్క భజన చేస్తున్నారు, ఎందుకు అడగట్లేదు? అనేది గుంటూరు నుంచి స్టార్ట్ చేసామండి. అవర్ హోమ్ బ్రాంచ్ కంప్లీట్లీ ద 7th బ్రాంచ్ అండ్ ఇట్స్ బీన్ ఓన్లీ ఒకరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా త్వరగా వచ్చింది. వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నందుకు మేము నిజంగా 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 చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బికాస్ బ్రాండ్ ఎక్స్పాన్షన్ అనేది డెఫినెట్లీ ట్రస్ట్తో చాలా ముడిపడి ఉంటుంది. And I really thank Venki, Bhupesh and all. Thank you so much. And ee jail team, everything, I want to give credit to Mahesh because atanu day and night, I see that because I know him very well. Day and night kashtapadtadu, and Gautam also complete ga kashtapadi tana dream. I mean, this is not his dream, I know that, but this is like his baby. Their baby, okay? This is very successful. And even Vijayawada branch kuda I heard that మొత్తం వాళ్ళే కష్టపడి చేశారు, అంతా వాళ్ళే చేశారు. ఇవాళ ఎఫ్ఐఆర్ చూస్తే ఆవిడ రాసిన కంప్లైంట్ లో నేనే కష్టపడి నేనే ఇంత చేసి తీసుకొస్తే నన్ను ఆఖరికి ఇది చేశారు, నా దగ్గర నుంచి ఇంత తీసేసుకున్నాను, అంత తీసేసుకున్నారు. ఈవిడ చేసింది ఏంటి అంటే